హలో. హాయ్ అండి. అయితే ఈరోజు టాపిక్ వచ్చేసి నేషనల్ హెల్త్ ఇంటర్వెన్షన్ ప్రోగ్రామ్స్. ఇది సోషల్ అండ్ ప్రివెంటివ్ ఫార్మసీ, అది బీ ఫార్మసీ 4th ఇయర్స్ నుంచి ఈ టాపిక్ తీసుకున్నాము. అయితే ఇందులో మదర్ అండ్ చైల్డ్ గురించి, వాళ్ళ హెల్త్ గురించి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అయితే ఇది ఎందుకు అని అంటే ఎక్కువ మ్యాటర్నల్ డెత్స్ అనేవి జరుగుతున్నాయి. సో డెలివరీ టైంలో మదర్కి కానీ ప్రాబ్లం అవ్వడం, లేకపోతే బేబీకి కానీ ఒక ప్రాబ్లం అవ్వడం, సో ఇలా డెత్ రేట్స్ అనేవి ఎక్కువ అవుతున్నాయి. సో దానికోసమని అదే ప్రోగ్రామ్స్, గవర్నమెంట్ అనేది ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంది. సో ఫస్ట్ మన ఇండియాలో 25.7%, ఇక్కడ 25.7% అనే ఈ ఇంత పర్సంటేజ్ డెత్ రేట్స్ అనేవి ఉన్నాయి మొత్తం వరల్డ్గా చూసుకుంటే, గ్లోబల్గా చూసుకుంటే. సో మ్యాటర్నల్ మొటాలిటీ రేషియో, మొటాలిటీ అంటే డెత్. సో ఈ డెలివరీ అంటే ఈ రేషియో, డెత్ రేషియో ఎంత ఉంది అని అంటే 407 పర్ ల్యాక్ ఇన్ 1998లో. సో ఇప్పుడు 2006లో చూసుకుంటే 254 పర్ ల్యాక్. సో ఇట్ వాజ్ రెడ్యూస్డ్. సో ఎక్కువ డెత్ రేట్ అనేది ఎక్కువ ఎక్కడంటే యూపీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఈ స్టేట్స్లో డెత్ రేట్ అనేది ఎక్కువ ఉంది. నెక్స్ట్ లోయెస్ట్ ఎక్కడ తక్కువ డెత్ రేట్ ఉంది అని అంటే కేరళ, తమిళనాడు, గుజరాత్. సో ఈ స్టేట్స్లో తక్కువ ఉంది. నెక్స్ట్ ఎందుకు, రీజన్ ఏంటి ఈ డెత్ రేట్స్ అనేది దేనికి అని అంటే, ఎందుకు ఇలా చనిపోతున్నారు అని అంటే అబార్షన్ వల్ల, నెక్స్ట్ హెమరేజ్ అంటే ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం వల్ల, ఎక్లాంప్సియా అంటే సిజర్స్ రావడం, నెక్స్ట్ సెప్సిస్ అంటే ఇన్ఫెక్షన్, బ్లడ్ ఇన్ఫెక్షన్ అవ్వడము, తర్వాత ఇండైరెక్ట్గా కాజ్ ఏంటి అని అంటే అనీమియా, బ్లడ్ లేకపోవడం, ఎక్కువ మాల్ న్యూట్రిషన్, ప్రాపర్ ఫుడ్ డైట్ లేకపోవడం వల్ల, తీసుకోకపోవడం వల్ల, నెక్స్ట్ టీబీ, ట్యూబర్క్యులోసిస్, డయాబెటీస్ ఒక మదర్కి ఉండడం వల్ల. సో ఇలా డెత్ రేట్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి. సో ఏంటి ప్రికాషన్స్ వీళ్ళకి తీసుకోవాలని అంటే, ఫస్ట్ ఒకవేళ ప్లానింగ్ చేసుకుంటున్నప్పుడు డెలివరీ టైం అంటే డెలివరీ కంటే, ప్రెగ్నెన్సీ కంటే ముందే వాళ్ళకి ఫోలిక్ యాసిడ్ ఇస్తారు. సో ఇది ఇవ్వడం వల్ల న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అనేవి తగ్గుతాయి. నెక్స్ట్ స్కిల్డ్ ఆబ్స్టెటిక్ కేర్ ఎట్ డెలివరీ పాయింట్. సో డాక్టర్ ఏంటంటే డెలివరీ టైంలో ఎప్పుడు అవైలబుల్గా ఉండాలి. సో స్కిల్డ్ పర్సన్ అయి ఉండాలి. సో వాళ్ళు డెలివరీ చేసే టైంలో ఏదైనా తప్పు జరిగితే బేబీ చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది. నెక్స్ట్ ఎమర్జెన్సీ ఆబ్స్టెటిక్ అండ్ న్యూబార్న్ కేర్. సేమ్ న్యూబార్న్ అంటే బేబీని చూసుకోవడానికి, తర్వాత డెలివరీ టైంలో కూడా డాక్టర్ అవైలబుల్గా ఉండాలి. నెక్స్ట్ డెలివరీ అయిన తర్వాత ఐయుసిడి అని అంటే ఇంట్రాయూటరైన్ కాంట్రసెప్టివ్ డివైస్. సో మళ్ళీ ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడం కోసమని డివైస్ని వాళ్ళకి పెడతారు. నెక్స్ట్ యాంటీనాటల్ కేర్ ప్యాకేజ్ ప్లస్ ట్రాకింగ్ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్. సో ఎంఈసిటిఎస్ సిస్టమ్ అంటారు, అంటే మదర్ అండ్ చైల్డ్ ట్రాకింగ్ సిస్టమ్. సో డెలివరీ తర్వాత, డెలివరీ అప్పుడు వాళ్ళకి కావాల్సిన ఆ యొక్క ఎసెన్షియల్ వాళ్ళకి మెడికల్ ఫెసిలిటీస్ వాళ్ళు ఇస్తారు. నెక్స్ట్ ఇమీడియట్ ఎసెన్షియల్ న్యూబార్న్ కేర్ అండ్ రిససిటేషన్ మెడికల్ ప్రాసెస్ ఫర్ బ్రీతింగ్. రిససిటేషన్ అంటే అదొక ప్రాసెస్, అంటే బ్రీతింగ్ ప్రాబ్లమ్ ఉంటే వాళ్ళకి ఈ రిససిటేషన్ చేస్తారు. నెక్స్ట్ పోస్ట్ పార్టమ్ కేర్ ఫర్ మదర్ అండ్ న్యూబార్న్. సో డెలివరీ అయిన తర్వాత they'll టేక్ కేర్ ఆఫ్ మదర్ అండ్ ద న్యూబార్న్. సో నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద పీసీ అంటే ప్రీ కన్సెప్టివ్ అండ్ పిఎన్డిటి యాక్ట్, ప్రీనాటల్ డయాగ్నోస్టిక్. అంటే ఇక్కడ వాళ్ళకి మదర్కి అంటే అమ్మాయా అబ్బాయా అనేవి అలాంటివి చెప్పకూడదు, అది అగేన్స్ట్ టు ద లా. నెక్స్ట్ సో మన గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే స్కీమ్స్ ఏంటి అని అంటే జేఎస్ఎస్కే అంటే జనని శిశు సురక్ష కార్యక్రమం. సో ఇందులో ఏంటంటే ప్రెగ్నెంట్ ఉమెన్కి డెలివరీ ఫ్రీ ఉంటుంది, అది సి సెక్షన్ అయినా ఫ్రీ. నెక్స్ట్ ఒకవేళ బేబీ సిక్ అయి ఉంటే 30 days వరకు వాళ్ళకి ఫ్రీ ట్రీట్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ పికప్ హోమ్ నుంచి హాస్పిటల్ వరకు, తర్వాత అక్కడ హాస్పిటల్లో డాక్టర్ లేకుంటే ఒక దగ్గరికి రెఫర్ చేసినప్పుడు కూడా అక్కడ వరకు వాళ్ళు
ఆ ఫెసిలిటీ అనేది ట్రాన్స్‌పోర్ట్ ఫెసిలిటీ అనేది ఫ్రీగా ఉంటది. నెక్స్ట్ ఆ వెహికల్‌లో గూడా ట్రైన్డ్ స్టాఫ్ అనేవాళ్ళు ఉంటారు. సో, ఇట్ ఈస్ అబౌట్ ద జనని శిశు సురక్ష కార్యక్రమం. నెక్స్ట్ నవజాత శిశు సురక్ష కార్యక్రమం ఇందులో గూడా ఇందులో ఏంటంటే హెల్త్ వర్కర్స్ ఎవరైతే డెలివరీ టైంలో అంటే డాక్టర్‌కి హెల్ప్‌ఫుల్‌గా తర్వాత బేబీని, మదర్‌ని చూసుకుంటారో వాళ్ళు హెల్త్ వర్కర్స్ వాళ్ళు ట్రైన్డ్ అయి ఉంటారు. నెక్స్ట్ మెయిన్‌లీ వాళ్ళు ఎక్కడ ఫోకస్ చేస్తారంటే ఫస్ట్ గోల్డెన్ మినిట్. సో, పుట్టిన వెంటనే బాబు అయినా, పాప అయినా గానీ సో, దే విల్ ఫోకస్ ఆన్ బ్రీతింగ్. సో, దట్ ఈస్ ద ఫస్ట్ గోల్డెన్ మినిట్ అని అంటారు. సో, ఎక్కువ ఏంటనంటే బ్రీతింగ్ ప్రాబ్లమ్ వల్లనే పిల్లలు చనిపోతారు కాబట్టి దట్ ఈస్ ద ఫస్ట్ గోల్డెన్ మినిట్. నెక్స్ట్ చైల్డ్ స్క్రీనింగ్ ఏంటి? ఇది రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం. ఇందులో ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ ఫిబ్రవరి 2013. సో, ఏంటి అనంటే ఇక్కడ పిల్లల్ని స్క్రీనింగ్ చేస్తారు. అప్ టు 18 ఇయర్స్ వరకు బర్త్ నుంచి అంటే న్యూ బార్న్ బేబీ నుంచి 18 ఇయర్స్ వరకు దే విల్ సీ మెయిన్లీ ఆన్ ది 4 డీస్. 4 డీస్ అంటే డిఫెక్ట్స్ ఎట్ బర్త్ టైంలో ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా? డిజీజ్ ఉన్నాయా? ఏమైనా డెఫిషియన్సీ ఉందా? లేకపోతే డెవలప్మెంట్ డిలేస్, ఏదైనా ఆర్గాన్ డెవలప్ అవ్వకుండా ఈ 4 దాని మీద ఫోకస్ చేస్తారు. సో, వాట్ ఆర్ దోస్ డిఫెక్ట్స్, డిజీజ్, డెఫిషియన్సీస్ అండ్ డెవలప్మెంట్ డిలేస్. నెక్స్ట్ మొబైల్ హెల్త్ టీమ్స్. సో, ఇందులో ఒక మొబైల్ హెల్త్ టీమ్ ఉంటుంది. అందులో 2 ఆయుష్ డాక్టర్స్ ఉంటారు. నెక్స్ట్ ఒక నర్స్ ఉంటుంది, ఆక్సిలరీ నర్స్, మిడ్ వైఫ్ అంటారు. నెక్స్ట్ ఒక ఫార్మసిస్ట్. సో, వీళ్ళు ఏం చేస్తారంటే అంగన్వాడీ సెంటర్స్కి వెళ్ళడం, తర్వాత స్కూల్స్లో వెళ్ళి పిల్లల్ని చెక్ చేయడం, ఇయర్లీ ట్వైస్ వెళ్తారు. సో, ఇప్పుడు ఇందులో డిస్కస్ చేసింది ఏంటంటే ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ ఫిబ్రవరి 2013. నెక్స్ట్ పిల్లల్ని స్క్రీనింగ్ చేస్తారు. సో, మెయిన్లీ దీని మీద ఫోకస్ చేస్తారు. ఏంటంటే ఏమైనా డిఫెక్ట్స్, డిజీజ్, డెఫిషియన్సీ, డెవలప్మెంట్ డిలేస్ మీద వాళ్ళు ఫోకస్ చేస్తారు. అండ్ ఇందులో 2 డాక్టర్స్ ఉంటారు, ఒక నర్స్ ఉంటుంది అండ్ ఒక ఫార్మసిస్ట్ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఇయర్లీ ట్వైస్ అంగన్వాడీ సెంటర్స్కి ఇంకా స్కూల్స్ని విజిట్ చేస్తారు. అండ్ టోటల్గా వచ్చేసి 6,815 మొబైల్ టీమ్స్ ఉన్నాయి. అండ్ దే హ్యావ్ స్క్రీన్డ్ అప్ టు 7.99 crore చిల్డ్రన్. అండ్ దే హ్యావ్ రెఫర్డ్ ఎంతమందిని రెఫర్ చేశారు? 43.1 lakh. సో, ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 2013 to 14. సో, మోస్ట్లీ కామన్ డిజీజ్ ఉన్న హెల్త్ కండిషన్స్ ఉన్న వాళ్ళకే అంటే అట్లాంటివే ఎక్కువ చూస్తున్నారు. దే గివ్ అండ్ ఫ్రీ ట్రీట్మెంట్ ఫర్ దెమ్. నెక్స్ట్ IMNCI అంటే ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ ఆఫ్ నియోనాటల్ అండ్ చైల్డ్హుడ్ ఇల్నెస్. సో, దే మేనేజ్ ద 5 మేజర్ చైల్డ్హుడ్ ఇల్నెస్. ఎక్కువ ఏంటంటే అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, డయేరియా, మీజిల్స్, మలేరియా, మాల్న్యూట్రిషన్. సో, ఈ ప్రోగ్రామ్ వాళ్ళు దే విల్ ఫోకస్ ఆన్ దీస్ థింగ్స్ 5. నెక్స్ట్ ఇంకా ఏంటంటే they also cover neonatal causes of death, prematurity and sepsis. Sepsis అంటే infection and blood infection and teaches the breastfeeding and complementary feeding too. సో, వీళ్ళు ఎక్కువ ఫోకస్ దీని మీద చేస్తారు. నెక్స్ట్ ఏంటంటే దే విల్ టీచ్ ద మదర్ బ్రెస్ట్ ఫీడింగ్ ఎలా చేయాలి కూడా దే విల్ టీచ్ దెమ్. నెక్స్ట్ దే యాడ్ 0 to 6 days ఏజ్ గ్రూప్ ప్లస్ హోమ్ బేస్డ్ న్యూ బోర్న్ కేర్ అప్రోచ్ ఫర్ ఇండియా. సో, ఇక్కడ ఎక్కువ ఫోకస్ దే విల్ ఫోకస్ 0 to 6 days ఏజ్ గ్రూప్ వాళ్ళని. నెక్స్ట్ హోమ్ బేస్డ్ అంటే దిస్ ప్రోగ్రామ్ ఆల్సో దే విల్ డూ న్యూ బోర్న్ కేర్ అప్రోచ్ ఫర్ ఇండియా. హోమ్ బేస్డ్గా